పిఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. చిత్తూరు నగరంలో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేదని చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, లేదంటే ఈ 3 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కానీ వచ్చి ప్రమాణం చెయ్యగలరా అని చెప్పి ఈ సందర్భంగా నేను సవాలు విసురుతున్నాను. మీ లోపాయికారి ఒప్పందాలతో, మీ చీకటి రాజకీయాలతో ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని కొల్లగొట్టి నిజాయితీగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసం పోరాటం చేస్తున్న నా మీద తప్పుడు ఆరోపణలు చేసిన మీ 2 పార్టీలకు అంతం పలికే రోజు, ఆ బీజము నిజమైన బీజము ఈ రోజుతో మొదలవుతుందని చెప్పి నా ప్రయాణము, నా ఆయన ప్రమాణం చేశారు. నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఏ నాయకుడైనా ఇలా సచ్చీలతను నిరూపించుకోవాలి. అంటే ప్రమాణాలు చేయడం చాలా మంది మాటలు యుద్ధంలో మాట్లాడుతుంటారు. అధికార పక్షము, ప్రతిపక్షాలు కాణిపాకం వెళ్దామా, ప్రమాణం చేస్తామా అంటుంటారు తప్పితే వచ్చింది లేదు, పెట్టింది లేదు. కేవలము వాళ్ళు విమర్శనాస్త్రాలుగా మాత్రమే మాటలు యుద్ధంగా ఉంటుంది తప్పితే ఎవరు వచ్చింది నేను చూడలేదన్నమాట. నాకు దాదాపు 30 ఏళ్ళ అనుభవం ఉంది మీడియాలో, ఎవరు నేను చూసింది లేదు. కానీ నా సమక్షంలో నాతో ఛాలెంజ్ చేసిన బోడే రామచంద్రరావు వల్ల ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఉంటే రాజకీయాలు స్వచ్ఛంగానే ఉంటాయన్నమాట. ఈరోజు నేను చేసే ఛాలెంజ్కు ఆయన అభిమానులకు అందరూ కోపం వచ్చి ఉండొచ్చు, కానీ తన నిజాయితీ నిరూపించుకోవడానికి బోడే రామచంద్రరావు గారికి ఒక అవకాశం ఖచ్చితంగా వచ్చి ఆయన నిరూపించుకున్నారు. సరే, ఆయన నిరూపించుకున్నారు. నేను నా సమక్షంలో జరిగింది, నేనే దీనికి సాక్షి. పుంగనూరులో ఆయన సభ్యులను ఇంటర్వ్యూ చేశాను. అది లైవ్ ప్రోగ్రామ్ అంట. లైవ్లో చాలా మంది ప్రశ్నలు అడిగారు, ఆయన సమాధానం చెప్పారు. నేను అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పారు. అందులో భాగంగా నేను ప్రశ్న అడిగాను. బోడే రామచంద్రరావు గారు, మీరు ఈరోజు రాజకీయ పార్టీ నడుపుతున్నారు, ఇక్కడ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, మీరు ఎవరికి బినామీ, జయలలితకు బినాలా, శశికళకి బినాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి, ఎవరికి బినామీ అని నేను గట్టిగా అడగడం జరిగింది. ఆయన కూడా అదే స్థాయిలో స్పందించడం జరిగింది. అయితే వాళ్ళు కాదు, నేనే వస్తాను నా సమక్షంలో, అంటే నేనే కాణిపాకం వస్తాను. కాణిపాకం అంటే ప్రమాణాలకు కాణిపాకం వరసిద్ధి వినాయకుడి స్వామి సన్నిధిలో మీరు ప్రమాణం చేస్తారా? నేను ఎవరికి బినామీ కాదు, ఏ పార్టీకి కానీ, ఏ సంస్థకి కానీ, ఏ వ్యక్తికి కానీ బినామీ కాదు ప్రమాణం చేస్తాను ఛాలెంజ్ చేశాను. అంటే నేను మామూలుగా కొంచెం ఛాలెంజ్ చేస్తే నేను ఎందుకు చేస్తాను, నాకేం అవసరము, ఎవరో రూమర్లో కంటి వచ్చి ప్రమాణాలు చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ బోడే రామచంద్రరావు గారు అలా అనలేదు. నా సమక్షంలో ఛాలెంజ్ తీసుకున్నారు, చాలా గట్టిగా తీసుకున్నారు. ప్రమాణం చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఆ పార్టీలో ఉంటున్న మరొక నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కానీ, వారి కుటుంబానికి కానీ, నాకు రాజకీయ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఎటువంటి సంబంధాలు, ఎటువంటి లావాదేవీలు లేవని ఆ స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేయడం జరిగింది. రాజకీయం కోసము ఈ దోపిడీ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నా మీద ఇన్ని ఆరోపణలు, ఇన్ని అసత్య ప్రచారాలు, ఇన్ని విష ప్రచారాలు చేస్తున్న మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను. మీరు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని వేధింపులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, మరెన్ని ఇబ్బందులకు గురి చేసినా, ఆ భగవంతుడి తోడుగా, ఆ భగవంతుడు నాకు ఆశీర్వాదం ఉన్నంత వరకు, ఆ స్వామి నాతో ఉన్నంత వరకు, తరిమి కొట్టేంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు పోరాడతాను తప్ప నేను తప్పు చెయ్యనని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి తెలియజేస్తూ, ఈరోజు నా మీద వచ్చిన ఆరోపణలకు స్వామి సాక్షిగా నేను ప్రమాణం చేశాను. కానీ
ఇప్పుడున్న పార్టీలు తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా శిరస వంచి వందనాలు సమర్పించుకుంటూ ఓం గం గణపతయే నమః. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడైన కోడే రామచంద్ర యాదవ్ అను నేను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత గారికి కానీ, తన సన్నిహితురాలు శశికళ గారికి కానీ, వారి ఆస్తులకు కానీ, మరి ఏ ఇతర వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ బినామీ కాదు అని ఆ వినాయకుడి స్వామి సాక్షిగా ఆయన సన్నిధిలో ప్రమాణం చేస్తున్నాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కానీ, వారి కుటుంబానికి కానీ నాకు ఎటువంటి వ్యక్తిగత కానీ రాజకీయ వ్యాపార ఒప్పందాలు సంబంధాలు లేవని స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేస్తున్నాను. కోడే రామచంద్ర గారి నేనే సవాల్ చేశానన్నమాట. సవాలు స్వీకరించిన చాలా మంది రాజకీయ నాయకులు చూశాను, ఎవరు కూడా సవాల్ చేస్తారంటే ప్రమాణం చేసింది మాట్లాడాలి. కోడే రామచంద్ర యాదవ్ గారు నిజాయితీగా వచ్చి వరసిద్ధి వినాయకుడు ఎదిగే ప్రమాణం చేశారు ఆయన కాదు అని నేను కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇక్కడితో పటాబంచలైపోయాను. ఆయన వినాలి అన్న వివాదాలకు వరసిద్ధి వినాయకుడు సాక్ష్యం. వరసిద్ధి వినాయకుడే సాక్ష్యం. ఆయన ఇంటే ఆయన ముందే పుస్తకంలో వివాదాన్ని చేసిన బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా మిత్రులు, నా కుటుంబ సభ్యులు, స్వామివారి భక్తులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చిన్నప్పటి నుండి నాకు ఊహ తెలిసినప్పటి నుండి అనేక సార్లు, కొన్ని వందల సార్లు స్వామివారి దర్శనానికి ఇచ్చేయడం జరిగింది. ఆ అవకాశాన్ని స్వామివారు కల్పించారు. కానీ ఈరోజు ఒక నిందితుడిలాగా, ఒక దోషి వాటిని నిరూపించుకోవాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి స్వామివారి సన్నిధిలో సత్య ప్రమాణం చేయడానికి రావడం జరిగింది. నా మీద చేసిన ప్రధాన ఆరోపణలు నిజం కాదని స్వామివారి సన్నిధిలో, స్వామివారి సమక్షంలో ప్రమాణం చేయడం జరిగింది. నేను బీసీవై పార్టీ అధ్యక్షుడిగా రామచంద్ర యాదవ్ అనే నేను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత గారికి కానీ, ఆవిడ ఆస్తులకు కానీ, ఆవిడ డబ్బులకు కానీ, ఆవిడ సన్నిహితురాలైన శశికళ గారి ఆస్తులకు కానీ, ఆవిడ డబ్బులకి లేదా ఆవిడ ఆస్తులకు కానీ, మరి ఈ దేశంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ, వేరే ఏ వ్యక్తికి సంబంధించి కానీ, ఏ సంస్థకు సంబంధించి కానీ నేను బినామీ కాదు అని స్వామివారి సమక్షంలో ప్రమాణం చేయడం జరిగింది. చేస్తున్న మరొక ఆరోపణ, నా పార్టీ విధానాలు, నా పార్టీ కార్యక్రమాల వెనక ఏదో పార్టీ ఉంది, ఏదో నాయకుడు ఉంది అంటూ, అందులో ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు మా పార్టీ వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయని చెప్పి అనేక రకాలుగా తప్పుడు ఆరోపణలు చేస్తుంటే దానికి చెప్పండి. నా మీద గత అనేక రోజులుగా ప్రత్యర్థులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, అసత్య ఆరోపణలను ఇంటర్వ్యూలో ప్రస్తావించినప్పుడు దాన్ని, ఆ ఛాలెంజ్ని నేను స్వీకరించి ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో ప్రమాణం చేయడానికి ముందుకు వచ్చాను. నా మీద ఉన్న రెండు ప్రధాన ఆరోపణలు, నేను ఎవరికో బినామీ అని లేదా ఏదో పార్టీ నన్ను నడిపిస్తోందని చెప్పి ఆరోపణలు చేస్తే అది కాదని చెప్పి ఈరోజు స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రెండు పార్టీల యొక్క దోపిడీని కానీ, వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేసి వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించిన అంశాన్ని కానీ,
మరొక్కటి కానీ నేను ఎక్కడా ప్రస్తావించను కానీ ప్రమాణం చెయ్యమని అడగను. ఎందుకంటే ఈ విషయాలు ప్రజలలో పూర్తి స్పష్టత ఉంది. ఒక్కటే విషయం అడిగాను, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి, ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలకు సంబంధించి స్వీకరించి ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో నా మీద వచ్చిన ప్రధానమైన 2 ఆరోపణలు, నేను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రికి కానీ వారి సన్నిహితులకు కానీ మరి ఏ ఇతర వ్యక్తులకు కానీ ఇతర సంస్థలకు కానీ బినామీ కాదు అని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆ పార్టీలో ఉన్న నాయకులకు కానీ ఏ రకంగానూ వ్యక్తిగతంగా కానీ వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ నాకు ఎటువంటి లోపాయకారి ఒప్పందాలు సంబంధాలు లేవని చెప్పి స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేయడం జరిగింది. ఈరోజు ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసము ఈ రాష్ట్రంలో ఈ దోపిడీ వ్యవస్థలను తరిమి కొట్టాలని చెప్పి, ప్రత్యామ్నాయం రావాలని చెప్పి, బహుజనులకు రాజ్యాధికారం రావాలని చెప్పి పోరాటం చేస్తున్న నన్ను, బీసీవై పార్టీని అనగతొక్కాలని అనేక రకాలుగా అసత్య ఆరోపణలు, విష ప్రచారం చేస్తుంటే దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది, ప్రమాణం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ 2 పార్టీలను పూర్తి స్థాయిలో ఎదుర్కొని ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చెప్పండి. నా మీద గత అనేక రోజులుగా ప్రత్యర్థులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, అసత్య ఆరోపణలను ఇంటర్వ్యూలో ప్రస్తావించినప్పుడు దాన్ని, ఆ ఛాలెంజ్ని నేను స్వీకరించి ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో ప్రమాణం చేయడానికి ముందుకు వచ్చాను. నా మీద ఉన్న 2 ప్రధాన ఆరోపణలు, నేను ఎవరికో బినామీ అని లేదా ఏదో పార్టీ నన్ను నడిపిస్తోందని చెప్పి ఆరోపణలు చేస్తే అది కాదని చెప్పి ఈరోజు స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ 2 పార్టీల యొక్క దోపిడీని కానీ, వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేసి వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించిన అంశాన్ని కానీ మరొక్కటి కానీ నేను ఎక్కడా ప్రస్తావించను కానీ ప్రమాణం చెయ్యమని అడగను. ఎందుకంటే ఈ విషయాలు ప్రజలలో పూర్తి స్పష్టత ఉంది. ఒక్కటే విషయం అడిగాను, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి, ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలకు సంబంధించి లేదని చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ లేదంటే ఈ 3 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కానీ వచ్చి ప్రమాణం చెయ్యగలరా అని చెప్పి ఈ సందర్భంగా నేను సవాలు విసురుతున్నాను. మీ లోపాయికారి ఒప్పందాలతో, మీ చీకటి రాజకీయాలతో ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని కొల్లగొట్టి నిజాయితీగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసం పోరాటం చేస్తున్న నా మీద తప్పుడు ఆరోపణలు చేసిన మీ 2 పార్టీలకు అంతం పలికే రోజు, ఆ బీజము, నిజమైన బీజము ఈ రోజుతో మొదలవుతుందని చెప్పి నా ప్రయాణము, నా పుంగనూరులో ఆయన సబ్రూమ్లో ఇంటర్వ్యూ చేశారు. అది లైవ్ ప్రోగ్రామ్ అంట. లైవ్లో చాలా మంది ప్రశ్నలు అడిగారు, ఆయన సమాధానం చెప్పారు. నేను అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పారు. అందులో భాగంగా నేను ప్రశ్న అడిగాను, కోడే రామచంద్రరావు గారు, మీరు ఈరోజు రాజకీయ పార్టీ నడుపుతున్నారు, ఇక్కడ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, మీరు ఎవరికి బినామీ, జయలలితకు బినామా, శశికళకి బినామా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి, ఎవరికి బినామీ అని గట్టిగా అడగడం జరిగింది. ఆయన కూడా అదే స్థాయిలో స్పందించడం జరిగింది. అయితే వాళ్ళు కాదు, నేనే వస్తాను నా సమక్షంలో, అంటే నేనే కాణిపాకం వస్తాను. కాణిపాకం అంటే ప్రమాణాలకు, కాణిపాకం వరసిద్ధి వినాయకుడి స్వామి సన్నిధిలో మీరు ప్రమాణం చేస్తారా? నేను ఎవరికి బినామీ కాదు, ఏ పార్టీకి కానీ, ఏ సంస్థకి కానీ, ఏ వ్యక్తికి కానీ బినామీ కాదు ప్రమాణం చేస్తాను, ఛాలెంజ్ చేశాను. అంటే నేను మామూలుగా కొంచెం ఛాలెంజ్ చేస్తే నేను ఎందుకు చేస్తాను, నాకేం అవసరము, ఎవరో రూమర్లో కంటి వచ్చి ప్రమాణాలు చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ కోడే రామచంద్రరావు గారు అలా అనలేదు. నా సమక్షంలో ఛాలెంజ్ తీసుకున్నారు, చాలా గట్టిగా తీసుకున్నారు. ఆయన ప్రమాణం చేశారు, నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఏ నాయకుడైనా ఇలా సచ్చీలతను నిరూపించుకోవాలి. అంటే ప్రమాణాలు చేయడం, చాలా మంది మాటలు యుద్ధంలో మాట్లాడుతుంటారంట, అధికార పక్షము ప్రతిపక్షాలు
కాణిపాకం వెళ్దామా ప్రమాణం చేస్తామా అంటుంటారు తప్పితే వచ్చింది లేదు పెట్టింది లేదు. కేవలము వాళ్ళు విమర్శనాస్త్రాలుగా మాత్రమే మాటలు యుద్ధంగా ఉంటుంది తప్పితే ఎవరు వచ్చింది నేను చూడలేదన్నమాట. నాకు దాదాపు 30 ఏళ్ళ అనుభవం ఉంది మీడియాలో, నేను చూసింది లేదు. కానీ నా సమక్షంలో నాతో ఛాలెంజ్ చేసిన బోడే రామచంద్రరావు గారు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఉంటే రాజకీయాలు స్వచ్ఛంగానే ఉంటాయన్నమాట. ఈరోజు నేను చేసే ఛాలెంజ్కు ఆయన అభిమానులకు అందరూ కోపం వచ్చి ఉండొచ్చు, కానీ తన నిజాయితీ నిరూపించుకోవడానికి బోడే రామచంద్రరావు గారికి ఒక అవకాశం ఖచ్చితంగా వచ్చి ఆయన నిరూపించుకున్నారు. సరే ఆయన నిరూపించుకున్నారు, నేను నా సమక్షంలో జరిగింది, నేనే దీనికి సాక్షి.